రాజ్ న్యూస్ వచ్చిందా? గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. హలో, వస్తుందా ఇది? గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం. అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే. దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసి తరపున మరియు ప్రజల తరపున మరియు ప్రజాప్రతినిధుల తరపున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది రాని 10 years to 15 years ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి, వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ యొక్క నిధులు కేటాయించడం జరిగింది. అయితే 3,866 crores జిహెచ్ఎంసికి సివేజ్ కోసము మరియు 1,200 crores ఔటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసి లిమిట్స్ లోపల అబౌట్ 1,650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్ ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి. సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈరోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878. ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 years లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. సో దాంతో ఈ 31 సివరేజ్ ప్లాంట్స్ కోసము 3,866 crores స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 years లోపల అనదర్ 1,215 MLDతో ప్లాంట్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 crores ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 kilometers వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 years లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 lakh న్యూ కనెక్షన్స్ ఇది అవ్వగానే, ఈ ప్లాంట్ అవ్వగానే 2 lakh న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లోపల అబౌట్ 20 lakh హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ మేము ఇచ్చేది, ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు, ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రెసెంట్గా 9.8 lakh హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, బికాజ్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 day లోపల 5,000 crores, ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3,866, 1,200 crores ది జియో 674 కింద 1,200 crores శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఎస్, ఇది వేరే అది వేరే, నాలాలు వేరే అండ్ ఈ వాటర్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్స్ వేరే. నాలా అయ్యేది మేము ఫేజ్ వైజ్ నాలాలది ఏం చేసామంటే మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని ఏరియాస్ వేర్ టోటల్ ఇనండేట్ ఎక్కడైతే అయినాయో అవి ఆల్రెడీ తీసుకున్నాము.
మాస్టర్ ప్లాన్స్ వేసాము, దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని, ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది. దేంట్లో బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది. మీరు అడిగేది అదా క్వశ్చన్, లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు? అవును, దీంట్లో లేదు 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 లేదు, అది టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి. అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్. తప్పకుండా ఎస్, ఎస్ తప్పకుండా పెంచబోతున్నాము. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా, మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్, రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే కొన్ని హార్టికల్చర్ అని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి ఇండస్ట్రియల్ పర్పస్కి, సో ఎవరికి యూజ్ అవుతాయి అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం అని. ఇప్పుడు మనం చేసేది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్. దానికి తప్పకుండా అదే చెప్తున్నానండి. వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో, సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. అది విత్ ఇన్ 2 yearsలో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్, ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. సో ఎస్ 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 So you should be asking the experts from this later. Can we answer that later? Because right now I think we are just taking up as to how we are going to use these what? – 15 years. Yes, yes. No, we'll take necessary actions as per the guidelines. Yes. Tapakunda, first let us start with it, and as I said, once if they are at default or something like that, we have certain guidelines, we will take action against that. Yes, exactly. So 40% government ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. చెప్పండి. సో వాళ్ళు అడుగుతుంది government is giving. No, yesterday మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. బ్యాంక్ లేదండి రాముడు, ఏజెన్సీ 60% భరిస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది.
2 year 2 years lopala. So after that government will pay. Yeah. Yes. Yeah. అవును ఖర్చు కాకపోయినా బట్ అది వీఆర్ డూయింగ్ త్రూ హెచ్ఏఎం. అది ఆ మోడల్ కింద మేము చేస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ విల్ గివ్ దేర్ షేర్. మేము హెచ్ఏఎం కింద చేస్తున్నాం కాబట్టి చేస్తారు. దట్ ఈస్ తెలుసు. చెప్పండి. లేదా మైక్లో పెట్టుకోండి, మీరు పర్వాలేదు కూర్చోండి. ఈ హైబ్రిడ్ అన్యూటీ మోడ్ అంటే 60-40 రేషియో అండి. మీకు తెలుసు 60% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద ఏజెన్సీ ప్రజెంట్గా చేస్తారు, 40% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్. సో ఇది కూడా 2 ఇయర్స్లో చేస్తామండి. 60% ఈ టోటల్ 100% విల్ బి స్ప్రెడ్ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి రీపేమెంట్ ఆఫ్ ది ఏజెన్సీ ఎలా చేస్తామంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తాము. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే, సో దిస్ విల్ బి వాళ్ళకు బెనిఫిట్ ఎట్లా అంటే ద ఏజెన్సీ కెన్ అప్రోచ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద 60% లోన్. దే విల్ ఇన్వెస్ట్. వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. దిస్ విల్ బి paid to the agency who is investing 60% now. Is it clear? వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బి గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు. వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. ఓకే, థ్యాంక్ యూ. दैट इज व्हाट हम लोग ट्राई कर रहे हैं ना, सभी कोऑर्डिनेशन करके करने के लिए वी आर ट्राइंग, वी आर डूइंग इट, वी आर ट्राइंग. हाँ, मैडम माइक वस्तले मैडम हम लोग जरूर करेंगे. वट एवर दे नीड दे शुड कम एंड आस्क अस. जरूर बात करेंगे. अब ये आप बोले ना तो जरूर आके वो लोग बात करें, नहीं तो मैं बुला के बात करूंगी. जरूर बात करेंगे. ओके, थैंक यू. $15 years. I've already mentioned. No. ఇప్పుడు 1650. మనం GHMC లిమిట్ మాట్లాడు. $870. Another 31 STPs we are coming up with.
సెకండ్ ఫేజ్ లోపల ఇప్పుడు 31 STPs వస్తున్నాము. कौन सा बड़े? हाँ जरूर, क्योंकि 5,000 अरे बन जाता नहीं मैं क्या बोल रहे, डेफिनेटली ये बड़ा अचीवमेंट है. 5,000 crores जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है. तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामुडू वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो. अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है, गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है. नो అదే కరెక్ట్. సి రాముడు నో ఇప్పుడు అది ఇది అయింది కదా. నో ఇవాళ లైక్ నో మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి. రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి. ఇప్పుడు మీరు చేస్తున్నది ఎంత సార్? ఇప్పుడు దీన్ని 1260 కలిపితే అవుతుంది. మీరు 2031 వరకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది చేస్తాము అని చెప్తున్నాం. రిమైనింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకుని చేస్తామని చెప్తున్నాం. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ మేము 2 phases లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము. ఇస్తారు 8,000. కానీ నేను ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా, ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు. 1 day లోపల జియో చేసాం కదా, ఆ రోజు కూడా 1 day లో తీసారు. బట్ నో టెండర్లు కూడా పిలవడం జరిగింది. మాకు కాంట్రాక్ట్ వస్తాయండి. తప్పకుండా ఇస్తారు. నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు. 1 day లో తీసినాం మేము, జియో ఇచ్చినాం. నేను యాజ్ అ మేయర్గా చెప్తున్నాను, అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. తప్పకుండా ఇస్తారు, మీరు చూస్తారు. పని కూడా స్టార్ట్ అవ్వడం. మేయర్ పని చేస్తారా? మేయర్ పని ఏం చేస్తారు? నమాజ్